జై హనుమాన్. బేడి హనుమాన్ మందిర్, ఒడిషా. హనుమంతుడికి సంకెళ్ళు ఉంటాయి. దేశవ్యాప్తంగా వందల సంఖ్యల్లో హనుమాన్ ఆలయాలు ఉంటే అన్నింటిలోకి భిన్నంగా కనిపిస్తుంది ఒడిషాలోని పూరీలోని బేడి హనుమాన్ మందిర్. ఈ ఆలయంలో స్వామిని సంకెళ్లతో బంధించి ఉంచుతారు. బేడి అంటే సంకెళ్ళు అని అర్థం. శ్రీక్షేత్రంలోని చక్రతీర్థంలో కొలువై ఉన్న ఈ స్వామిని ఇలా బందీగా ఎందుకు ఉంచుతారంటే, పూరీలోని సముద్రం పోటెత్తి ఆ నీరు ఊళ్ళోకి ప్రవేశించకుండా కాపలా కాయమంటూ స్వయంగా జగన్నాథుడే హనుమంతుడిని ఆదేశించాడట. ఆంజనేయుడు దానికి అంగీకరించి ఈ ఊళ్ళో స్వయంభూగా కొలువు తీరాడట. అయితే ఓసారి హనుమంతుడు జగన్నాథునికి విన్నవించకుండా అయోధ్యకు వెళ్ళాడట. ఆ సమయంలో పూరీ పట్టణంలో సముద్రపు నీరు వచ్చిందట. దానికి ఆగ్రహించిన జగన్నాథుడు హనుమ తిరిగి వచ్చాక మరోసారి ఎక్కడికి వెళ్లకుండా ఇనుప గొలుసులతో స్వామిని కట్టేయడంతో అప్పటి నుండి హనుమంతుడు బందీగా ఉండిపోయాడని అర్చకులు చెబుతూ ఉంటారు. అప్పటి నుండి సముద్రపు నీరు ఎప్పుడూ ఊళ్ళోకి ప్రవేశించలేదట. ఒక చేతిలో గద, మరో చేతిలో లడ్డూతో దర్శనమిచ్చే ఈ బేడి హనుమానికి హనుమాన్ జయంతి, శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.